మెరైన్ ప్రాన్స్ అండి. వీటన్నిటిని కలెక్ట్ చేసి స్టీమ్ మీద కుక్ చేస్తున్నాడు. చూడండి చాలా బాగా కుక్ చేస్తున్నాడు. సాల్మన్ ఫిష్ తీసుకొని సాస్లో ముంచుకొని అంతే నోట్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మామూలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చైనాలో మన ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నాము. అది కూడా ఒక రెస్టారెంట్కి, సీ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో ఆ రెస్టారెంట్ చైనాలో బీజింగ్లో మంచి పాపులర్ రెస్టారెంట్ అంట. యూజువల్గా అపాయింట్మెంట్ దొరకదు, ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి. మన వాళ్ళు మన కోసం స్పెషల్గా రిజర్వేషన్ చేశారు. 2 days ముందే రిజర్వేషన్ చేశారు. అండ్ అక్కడ విచిత్రం ఏంటంటే ఆ వంట చేసేవాడు అన్ని మన ముందు వచ్చి వండుతాడంట. ఓ పొయ్యి ఉంటుంది, పొయ్యి మీద అన్నీ వేసి కాల్స్తాడు మన కోసం, మన ముందు ఫ్రెష్గా చేస్తాడు అన్నీ. సో అందులోనూ సీ ఫుడ్ అంటే ప్రాన్స్, పీతలు, రొయ్యలు అవన్నీ వండుతాడంట. టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు ఫ్రెండ్స్. సో వెళ్ళేసి మనం కూడా ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అనేది, చూసి రేటింగ్ ఇద్దాం. ఓకే, అండ్ ఆ వీడియో చూసే ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా టైం అస్సలు వేస్ట్ చేయదు, లెట్స్ గో. సో ఇది వచ్చేసి మొత్తం ఫ్రెష్ సీ ఫుడ్. ఇందులో ప్రాన్స్, సాల్మన్ ఫిష్ అవన్నీ ఉన్నాయి. వీటిని పచ్చిదే సాస్లో ముంచుకొని తినటమేనండి. చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి. మన చెఫ్ ఆల్రెడీ వచ్చేసాడు. ప్రాన్స్ని, టైగర్ ప్రాన్స్ని, అందులోని పెద్ద పెద్ద ప్రాన్స్, ఇవన్నీ ఫ్రెష్ మెరైన్ ప్రాన్స్ అండి. వీటన్నిటిని కలెక్ట్ చేసి స్టీమ్ మీద కుక్ చేస్తున్నాడు. చూడండి చాలా బాగా కుక్ చేస్తున్నాడు. ఈ ఎలక్ట్రిక్ స్టవ్ చూసారా, చాలా పెద్దది కదా. ఇది మొత్తం కరెంట్ మీదే నడుస్తుంది. ఈ హోటల్లో మొత్తం ఎలక్ట్రిసిటీ మీదే నడుస్తాయి అన్నమాట. సో ఈ ప్రాన్స్ని ఎలక్ట్రిక్ స్టవ్ మీద వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి స్టీమ్లో కుక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇది జపనీస్ మోడల్ అండి. జపనీస్ అయితే ఇలానే కుక్ చేసుకుంటారు ప్రాన్స్ని, చాలా టేస్టీగా ఉంటాయంట. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న మినరల్స్, వైటమిన్స్ బయటికి వెళ్లకుండా ఉంటాయంట. చూసారా, చెఫ్ కొద్దిగా ప్రాన్స్ని యాడ్ చేసి దాంట్లోకి మొత్తం వేసాడు. సో అది కొంచెం అటుగా కుక్ అయింది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దాని మీద కొంచెం మనం ఉప్పు, కారం వేసుకొని తినడమే. అలా టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆయిస్టర్, ఫ్రెష్ వాటర్ ఆయిస్టర్స్ని కలెక్ట్ చేస్తాడు. ఈ ఆయిస్టర్స్ని కూడా సేమ్ ప్రాన్స్ ఉడకబెట్టినట్టే ఉడకబెడతాడు. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇంత సీ ఫుడ్ తినేటప్పుడు అందులోకి మందు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో మనోడిని మందు కావాలని అడిగాము. అందులోనూ మా ఫ్రెండ్ విస్కీ కావాలని చెప్పారు. సో విస్కీ వాళ్ళు లేదని చెప్పారు. రెడ్ వైను, జపనీస్ వైను, బీర్లు, చైనీస్ వైన్ ఇవైతే ఉన్నాయి, కానీ బ్రాందీ, విస్కీ లాంటి ఐటమ్స్ ఇక్కడ ఎవరు తాగరు, అందుకని ఇక్కడ ఉండవు అని చెప్పారు. సో మనము కొంచెం బీర్, కొంచెం జపనీస్ వైన్ తీసుకురామని చెప్పాము. జపనీస్ వైన్ చాలా బాగుంటుందండి, రైస్తో చేస్తారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సీ ఫుడ్ తినేటప్పుడు, అందులోనూ స్పెషల్గా ఇలాంటి ఐటమ్స్ తినేటప్పుడు జపనీస్ వైన్ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేశాడు. దాన్ని అలా 2 minutes ఉడకబెడుతున్నాడు అండి. 2 minutes ఉడికిన తర్వాత తినడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. సో సాల్మన్ ఫిష్ తీసుకొని సాస్లో ముంచుకొని అంతే నోట్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. పచ్చి సాల్మన్ ఫిష్ ఉడకబెట్టిన దానికంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. చైనాలో ఈ పచ్చి సాల్మన్ ఫిష్ని చాలా ఎక్కువగా తింటారండి. చాలా క్యాజువల్గా, రెగ్యులర్గా తింటారు వీటన్నిటిని. అది అయిపోయిన తర్వాత చికెన్ తీసుకొచ్చాడు. ఈ చికెన్ని కూడా సేమ్ అలానే ఉడికిస్తున్నాడు. సేమ్ ఇందాక ప్రాన్స్ని ఎలా ఉడికించారు, ఆయిస్టర్స్ని ఎలా ఉడికించారు, అలానే ఇవి ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. కొంచెం కూడా ఆయిల్ యూస్ చేయట్లేదండి. సో చాలా హెల్దీ. ఇది చూడ్డానికి ఫ్రై లాగా అనిపిస్తుంది, కానీ మొత్తం స్టీమ్ మీద ఉడకబెట్టి చేశారు కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. మన ఫ్రెండ్స్ అందరు లొట్టలు వేసుకొని తింటున్నారు. జపనీస్ వైన్ అది చూసారా, దాన్ని సాఖా అంటారు లేదా సాకి అంటారు అనమాట జపనీస్లో. సో ఈ వైన్ని కొంచెము వేసుకొని కప్లో అలా కొట్టేస్తే టేస్ట్ నశాలానికి ఎక్కిద్ది అనమాట. దాంతోపాటు కొంచెం మనం ఈ కారం యాడ్ చేసుకొని బార్బిక్యూలు తింటే చాలా హెల్తీగా ఉంటుంది.
కమ్ కొట్టు, చీర్స్ కొట్టు, అది చీర్స్ కొట్టు, అది చీర్స్. టేస్ట్ చాలా చండాలంగా ఉంది, చాలా చక్కగా ఉంటుంది. కొంచెం చికెన్, ఆ చికెన్ని అలా మసాలాలో నంచుకొని అలా నోట్లో వేసుకుంటే వావ్, ఆ టేస్టే సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన కోసం మనం ఎలానో బీఫ్ అయితే తినమని చెప్పాం కాబట్టి పోర్కు మన కోసము మటన్ తీసుకొచ్చాడండి. ఈ మటన్ని కూడా సేమ్ అలానే వండుతున్నాడు. కాకపోతే ఈ మటన్ మీద ఆల్రెడీ కొంచెము స్పైసెస్ యాడ్ చేసి ఉంది, దాన్ని మ్యారినేట్ చేసినట్టున్నాడు కొంచెం సోక్ చేసి. సో దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందంట. నాకు ఇవి మటన్వి చాలా ఇష్టం అండి. అండ్ ఇవి బీఫ్తో కూడా చేస్తారు, వాటిని న్యూరో పై అంటారు. ఇది వచ్చేసి యాంగ్ పై అంటారు. యాంగ్ అంటే మటన్ అనమాట, యాంగ్ అంటే షీప్ అని. సో యాంగ్ పై అంటే మటన్. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, బట్ ఇది ఎక్కువ ఫ్యాట్ ఐటము. చూసారా, చాలా సింపుల్గా వండేస్తున్నాడు. అటువైపు 2 సార్లు, ఇటువైపు 2 సార్లు 2 minutes పెట్టి చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అంతా లొట్టలు వేసుకొని మరీ తింటున్నారు. ఇవన్నీ వీళ్ళు రెగ్యులర్గా తింటారు కాబట్టి వాళ్ళకి చాలా నచ్చుతుంది. చూడండి యంగ్ పై ఎంత బాగుందో టేస్ట్. నెక్స్ట్ బీఫ్ తీసుకొచ్చాడు. చూసారా, ఆ మీట్ ఎర్రగా ఉంది. ఎర్రగా ఉందంటే అది బీఫ్ అనమాట, న్యూరో పై అంటారు దాన్ని. ఇది కూడా చాలా బాగుంటుందండి. నేనైతే క్యాజువల్గానే బీఫ్ తింటాను. ఇది కొంచెం ముక్కలుగా కట్ చేస్తున్నాడు, మేబీ ఉడకదేమో అంతగా. ముక్కలుగా కట్ చేసి దాని మీద కొంచెం బటర్ యాడ్ చేశాడండి. సో బటరు, వాటరు అండ్ దాని మీద ఇదండి మిరియాల పౌడరు, కొంచెం సాల్ట్ అటువంటివి యాడ్ చేస్తున్నాడు. టేస్ట్ చాలా బాగా వస్తుందని చెప్తున్నాడు. ఈ చెఫ్ వచ్చేసి రోజుకి 1000 RMB సంపాదిస్తాడంట. సో 1000 RMB అంటే దాదాపు 10,000 రూపాయలు. ఈ లెక్కను చూస్తే ఇతను నెలకి నాకంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నాడు. అంటే దాదాపు 30,000 పైన సంపాదిస్తున్నాడు. 30,000 అంటే 3 లక్షలు సంపాదిస్తున్నాడు. నాకు తెలిసి ఇతను రోజుకి మహా అయితే ఒక 4-5 సెట్లు చేస్తాడు. ఒక్కొక్క సెట్ 2 hours అలా ఉంటుందంట. సో 4-5 సెట్లు చేస్తాడు. 4-5 సెట్లకి 1000 RMB వస్తాయంట. సో చికెను, మటను అలానే బ్రెడ్ని కూడా ఇలా చేసుకొని తినొచ్చు. బ్రెడ్ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది చేసినట్టు వీడు పక్కన అమ్మాయిలు ఉన్నారు కదండి, అమ్మాయిల దగ్గరే పెట్టేస్తున్నాడు మాకు ఇవ్వకుండా. అన్నీ మీరు దగ్గర పెట్టుకోకండి, మాకు కొంచెం ఇవ్వండి, మేము కూడా తింటాం. నాకు కూడా ఒకటి ఇవ్వు. అది దీన్ని ఇలా పట్టుకొని మొత్తం ముక్క నోట్లో పెట్టుకొని తింటే నా సామిరంగా సూపర్ ఉంటుంది. అమ్మ కారం మంట ఉంది, బాగుందండి, చాలా బాగుంది. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వీళ్ళు వెజిటేబుల్స్ బాగా తింటారండి. ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ వెజిటేరియన్ తింటారు. సో వెజిటేరియన్ తింటే చాలా హెల్త్కి మంచిది. తిన్నది ఇప్పుడు దాకా బాగా అరిగిద్దండి, అందుకని వెజిటేరియన్ కూడా బాగా ప్రిఫర్ చేస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉంది అనేది కింద మీరు కామెంట్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లా ఉంటాను, మీ చైనా అల్లుడు. బాయ్ బాయ్. Dancing the way I song on my skin. I count like shooting star, you can never resist. Rapping no man, than just my basement. In my players in the ceiling could be a limit. I'm coming to you where upside down. Tell me we can't stay but turn around.